డిస్క్లైమర్: ఈ వీడియోలో చూపించిన కథనం పురాణాల ఆధారంగా సృజనాత్మకంగా రూపొందించబడిన కథ మాత్రమే. ఇందులోని కొన్ని సంఘటనలు, సంభాషణలు మరియు పాత్రల మధ్య జరిగిన వివరాలు వినోదం మరియు కథన ఉద్దేశ్యంతో విస్తరించబడ్డాయి. ఏ దేవత, మతం లేదా విశ్వాసాన్ని కించపరిచే ఉద్దేశ్యం లేదు. ప్రేక్షకులు దీనిని ఆధ్యాత్మిక కథనంగా మరియు వినోదాత్మక ప్రదర్శనగా మాత్రమే స్వీకరించగలరు. బ్రహ్మదేవుడు భూలోకానికి ఎందుకు వచ్చాడు? యముడు, చిత్రగుప్తుడు ఇచ్చిన శాపం, వరం. అద్భుత పురాణ కథ. బ్రహ్మలోకంలో జరిగిన ఒక సంఘటన వల్ల సృష్టికర్త బ్రహ్మదేవుడు స్వయంగా భూలోకానికి రావాల్సి వచ్చింది. యమధర్మరాజు, చిత్రగుప్తుడు, శివుడు కలిసి బ్రహ్మదేవుడికి శాపం ఇచ్చారా లేక వరం ఇచ్చారా? చివరికి ఏమైంది? ఆశ్చర్యకరమైన పురాణ కథను చివరి వరకు చూడండి. ఒకసారి బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు సృష్టి కార్యాలలో నిమగ్నమై ఉన్నాడు. అప్పుడే యమలోకం నుండి యమధర్మరాజు మరియు చిత్రగుప్తుడు బ్రహ్మదేవుణ్ణి దర్శించటానికి వచ్చారు. చిత్రగుప్తుడు నమస్కరించి ఇలా అన్నాడు. చిత్రగుప్తుడు: ప్రభూ, భూలోకంలోని మనుషులు ధర్మాన్ని మరచిపోతున్నారు. పాపాలు పెరుగుతున్నాయి. వారి కర్మలను లెక్కపెట్టడం చాలా కష్టంగా మారుతోంది. యమధర్మరాజు: సృష్టికర్త, మీరు స్వయంగా భూలోకానికి వెళ్ళి పరిస్థితిని పరిశీలిస్తే మంచిది. బ్రహ్మదేవుడు అంగీకరించాడు. బ్రహ్మదేవుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో భూలోకానికి వచ్చాడు. అక్కడ ఆయన చూసిన దృశ్యాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. చాలామంది దేవతలను పూజిస్తున్నా నిజమైన ధర్మాన్ని పాటించడం లేదు. లోభం, కోపం, అసత్యం ఎక్కువయ్యాయి. కొంతమంది మాత్రం భక్తితో జీవిస్తూ ఇతరులకు సహాయం చేస్తున్నారు. ఇది చూసిన బ్రహ్మదేవుడు సంతోషంతో పాటు బాధ కూడా పొందాడు. బ్రహ్మదేవుడు తిరిగి వెళ్లే ముందు యముడు మరియు చిత్రగుప్తుడు ఒక పరీక్ష చెయ్యాలని నిర్ణయించారు. వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న బ్రహ్మదేవుణ్ణి గుర్తించకుండా వారు సాధారణ మానవుడిగా ప్రశ్నలడిగారు. యముడు: ధర్మమంటే ఏమిటి? బ్రహ్మదేవుడు: ఇతరులకు హాని చెయ్యకుండా జీవించడం ధర్మం. చిత్రగుప్తుడు: పాపం చేసినవాడు తప్పించుకోగలడా? బ్రహ్మదేవుడు: ఎవరూ తమ కర్మ ఫలితాల నుండి తప్పించుకోలేరు. ఈ సమాధానాలు విని ఇద్దరూ సంతోషించారు. భూలోకం నుండి తిరిగి వస్తూ బ్రహ్మదేవుడు కైలాసానికి వెళ్లి శివుణ్ణి దర్శించాడు. శివుడు చిరునవ్వుతో అన్నాడు. శివుడు: బ్రహ్మా, నీవు సృష్టికర్తవు, కాని మానవుల కర్మలను ప్రత్యక్షంగా చూసి వచ్చావు. ఇప్పుడు వారికి ఒక బోధన అవసరం. శివుడు యముడు, చిత్రగుప్తుడు మరియు బ్రహ్మదేవుడికి ఇలా చెప్పాడు. బ్రహ్మదేవుడికి శాపం: భూలోకంలో నీకు చాలా తక్కువ ఆలయాలు మాత్రమే ఉంటాయి. సృష్టికర్త అయినా నీ పూజ పరిమితంగా ఉంటుంది. బ్రహ్మదేవుడు దీనిని వినయంగా స్వీకరించాడు. బ్రహ్మదేవుడికి వరం: కాని ప్రతి సృష్టి ప్రారంభంలో నీ పేరే ముందుగా స్మరించబడుతుంది. శివుడు కొనసాగిస్తూ చెప్పాడు. భూలోకంలో అనేక మంది నీ సృష్టిని వరంగా పొందినా ధర్మాన్ని మరచి అహంకారంతో జీవిస్తున్నారు. సృష్టికర్తగా నీవు వారికి జ్ఞానమిచ్చావు, కాని వారు ఆ జ్ఞానాన్ని సరిగా ఉపయోగించకపోతే బాధ్యతలో కొంత భాగం సృష్టికర్తపైన ఉంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు వినయంతో తలవంచి అన్నాడు. బ్రహ్మదేవుడు: మహాదేవా, నేను సృష్టిని చేశాను, కాని ప్రతి జీవి తన స్వేచ్ఛతో కర్మలను ఎంచుకుంటాడు. అయినప్పటికీ మీరు చెప్పిన మాటలో సత్యముంది. శివుడు చిరునవ్వుతో అన్నాడు. అందుకే ఈ శాపం శిక్ష కోసం కాదు, ప్రపంచానికి ఒక పాఠం కోసం. ధర్మరాజుకు శాపం: నీవు ధర్మాన్ని పాటించినా మానవులు నిన్ను భయంతోనే గుర్తిస్తారు. యమధర్మరాజుకు వరం: అయితే నీవు న్యాయానికి ప్రతీకగా శాశ్వతంగా పూజింపబడతావు. చిత్రగుప్తుడికి శాపం: ప్రతి జీవి కర్మలను లెక్కించడం అంతులేని బాధ్యతగా ఉంటుంది. చిత్రగుప్తుడికి వరం: అన్ని జీవుల కర్మరహస్యాలు నీకు మాత్రమే తెలిసి మహాశక్తి లభిస్తుంది.
శివుని ఆశీర్వాదంతో బ్రహ్మదేవుడు తిరిగి బ్రహ్మలోకానికి చేరుకున్నాడు. యముడు యమలోకానికి వెళ్లి తన ధర్మకార్యాన్ని కొనసాగించాడు. చిత్రగుప్తుడు ప్రతి జీవి కర్మలను నమోదు చేస్తూ విశ్వన్యాయాన్ని కాపాడసాగాడు. అప్పటినుండి ధర్మం, కర్మ, న్యాయం అనే 3 సూత్రాలు ప్రపంచాన్ని నడిపిస్తున్నాయని పురాణాలు చెబుతున్నాయి. నీతి: మనిషి చేసిన ప్రతి కర్మకు ఫలితం తప్పకుండా ఉంటుంది. ధర్మాన్ని పాటించినవాడు ఎప్పటికైనా గౌరవం పొందుతాడు. ఓం నమః శివాయ. ఇలాంటి అద్భుతమైన పురాణ కథలు, దేవతల రహస్యాలు, శాపాలు మరియు వరాల కథనాలు మీకు నచ్చితే మా ఐ కథల తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి. బెల్ ఐకాన్ నొక్కి అన్ని వీడియోలను ముందుగా చూడండి. ఇది పురాణ శైలిలో రూపొందించిన కథనం. సాంప్రదాయ పురాణాలలో ఇదే రూపంలో కథ లభించకపోవచ్చు. యూట్యూబ్ కథా వినోదం కోసం రూపొందించబడింది. ఓం నమః శివాయ. ప్రియ శ్రోతలు,